హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేటెస్ట్గా రిలీజ్ అయ్యి యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న సిద్ధార్థ్ గారి మూవీ 3BHK ట్రైలర్ రివ్యూ అండ్ రియాక్షన్స్ అయితే తెలుసుకుందాం. ఈ 3BHK ట్రైలర్ అయితే ఇప్పుడు మనం చూసి అండ్ రివ్యూ అండ్ రియాక్షన్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ ప్లే ద ట్రైలర్ ఆఫ్ 3BHK. ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ కదా. నాకు 34 ఏళ్ళు, మా నాన్నకి ఇంకా ముందు నుంచే. నానా, మనం ఫ్యూచర్లో ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుందాం. బయట ఒక బోర్డు, వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ అని. అంతా మంచి జరుగుతుంది, అన్నీ సక్సెస్ అవుతాయి. నీకు మీ నానంటే బాగా ఇష్టం కదా. ఇంకో 10 ఏళ్ళకి నేను ఫ్లాట్ కొంటాను నమ్మకం ఉంది. 7 లక్షల రూపాయలు కూడా పెట్టాను. ఏంటి సార్ 7 కామెడీ చేస్తున్నారు? మన దగ్గర డబ్బుందా లేదా అని మన బ్యాంక్ అకౌంట్ చూడక్కర్లేదు, మన బాడీ లాంగ్వేజ్ చూసే డిసైడ్ చేస్తారు. నేను బాగా చదువుకుని బాగుంటానని మా ఇంట్లో నమ్ముతున్నారు, కానీ నాకు ఈ బొంగులో చదువు రావట్లేదే. నన్ను రిజెక్ట్ చేస్తున్నారా సార్? లైఫ్ అంటే అంత ఈజీ కాదుగా. అసలు కళలు అన్నీ చచ్చిపోయాయి. ఇల్లు ఖచ్చితంగా కొని తీరాలని ఏంటా ముండిపట్టు వాసు? ఇల్లు అనేది గౌరవం కాదా? ఇండియాలో ఎంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తున్నాం అంటారు. ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే పైకి ఎదగలేదు. దట్స్ హార్ష్ ట్రూత్. నాకు జరిగినట్టు నీకు జరగకూడదురా. నా పరిస్థితి రాకూడదు. నా పరిస్థితి తెచ్చుకోకు. నా లైఫ్ లాగొద్దురా. మీరు ద్రావిడ్ ఫ్యాన్ నాన్న, నేను ధోని ఫ్యాన్. ఎన్ని రిజెక్షన్స్, ఫెయిలియర్స్ ఫేస్ చేసినా ట్రై చేస్తూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను. అది నాకు బాగా వచ్చు మ్యామ్. నాన్న, మన ఏరియాలోనే ఇల్లు కొనాలి, అదే కదా మీ కల. మనం ఇప్పుడు ఇల్లు కొనడం ముఖ్యం, ఇంకా కొద్ది రోజులే కదా. ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్. ఇల్లు వచ్చాక నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. 3BHK నా వల్ల కాకపోతే ప్రభు ఉన్నాడు. నేను ఓడిపోయినా వాడు గెలుస్తాడు. గెలుస్తాను నాన్న. డైరెక్టర్ శ్రీ గణేష్. July 4th 3BHK తెలుగు ట్రైలర్ అయితే ఇప్పుడు చూసాం. అండ్ 3BHK అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి సిద్ధార్థ్ గారు అండ్ శరత్ కుమార్ గారు, దేవయాని గారు, అండ్ గుడ్ నైట్ మూవీలో ఉంది కదా ఆ హీరోయిన్ కూడా ఉంది. స్టోరీలోకి వస్తే ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్స్ డ్రీమ్ అనమాట ఇది. ప్రతి మధ్యతరగతి కుటుంబం వాళ్ళ యొక్క డ్రీమ్ ఒక ఇల్లు కట్టడం అనేది, సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది వారి యొక్క కళ. కానీ చాలామందికి అది కళగానే నిలబడిపోతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు తన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఏం చేశారు అండ్ ఆ ఇల్లు నిర్మించుకున్నారా లేదా అనేది ఈ స్టోరీ. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఒక ఇల్లు లేకపోతే ఎంత సమాజంలో గౌరవం ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, అలాగే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి సొంత ఇల్లు అనేది చాలామందికి ఒక కళ. చాలామంది నెరవేర్చుకుంటారు, చాలామంది నెరవేర్చుకోలేరు. అండ్ ఈ స్టోరీనే సినిమా మొత్తం ఉంది. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అండ్ శరత్ కుమార్ గారు వచ్చేసి ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ సిద్ధార్థ్ గారు అండ్ శరత్ కుమార్ గారు ఒక వేరియస్ లుక్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ అలాగే దేవయాని గారు అండ్ గుడ్ నైట్ సినిమా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, కూడా చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ వచ్చేసి శ్రీ గణేష్ అంట. ఈ మూవీ July 4th అయితే రిలీజ్ అవుతుంది. అండ్ తప్పకుండా అందరూ థియేటర్లో చూడండి. అండ్ ఇది ఒక ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్స్ యొక్క స్టోరీ. చాలా బాగుంది. అండ్ సిద్ధార్థ్ గారు చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు.
అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ట్రైలర్లో కూడా స్టోరీ లైన్ చాలా బాగుంది, చాలా బాగా ఎంచుకున్నాడు డైరెక్టర్. అండ్ విజువల్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ July 4th అయితే మనం థియేటర్లో ఈ సినిమాని చూద్దాం. ఇలాంటి మంచి సినిమాల్ని మనం ఆదరించాలి. అండ్ తప్పకుండా మీరు కూడా ఈ సినిమాని థియేటర్లో చూడండి. July 4th అయితే రిలీజ్ అవుతుంది. July 4th వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూద్దాం. డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ ట్రైలర్ అయితే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.